faculty in front of me, the Vice Chancellor on the dais, G.P. Rajshekhar Garu. With this single agenda, we should work hard and make our Chancellor, Abdul Nazir sir, proud. Andhra University lo చదువుకున్న వారు గొప్ప స్థాయికి వచ్చారు. ఫిజిక్స్ నుంచి పాలిటిక్స్ వరకు ఆంధ్ర యూనివర్సిటీ మార్క్ శాశ్వతంగా ఉంది. వెంకయ్య నాయుడు గారు, జిఎంసి బాలయోగి గారు, కె హరిబాబు గారు, సుబ్బారావు గారు, బివిఆర్ మోహన్ రెడ్డి గారు, పూర్ణ సగుర్తి గారు, గ్రంథి మల్లికార్జునరావు గారు, చావా సత్యనారాయణ గారు, ఇలాక అనేక మంది పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు కూడా వచ్చారు. అంతేకాదు రాజకీయాల్లో కూడా ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ నంబర్ 1. ఎందుకంటే గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు కూడా ఆంధ్ర యూనివర్సిటీ ప్రోడక్ట్. Their rise is not merely by chance. It is by commitment, struggle, sacrifice and unwavering determination. And I expect many more students here who are in front of us to join politics, to bring about the change that we want to see in politics, and together we can make India Vikasit Bharat, which is the dream of our Honorable Prime Minister, Shri Narendra Modi ji. ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా నా జీవిత ప్రయాణం గురించి కూడా చెప్పాలనుకుంటున్నా. కార్నిగి మెలన్లో చదివా, స్టాన్ఫర్డ్కి వెళ్ళాను, దాని తర్వాత వరల్డ్ బ్యాంక్లో పనిచేసా, హెరిటేజ్లో కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నా. ప్రజలకి సేవ చేయాలని ప్రత్యక్ష రాజకీయాల్లో 2013లో వచ్చా. వేదిక మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సుల మేరకు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పనిచేశా. 2019లో ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో పోటీ చేసి గెలవాల లక్ష్యంతో నేను ప్రయాణం ప్రారంభించా. 5300 ఓట్లతో నేను ఓడిపోయా. మొదటి రోజు బాధ ఆవేదన కలిగింది, కానీ అది నా రెండో రోజు నుంచి నాలో కసి పెంచింది, పట్టుదల పెంచింది. అక్కడ నేను మళ్ళీ పోటీ చేశా. ప్రజల ఆశీస్సు మేరకు 91,000 మెజార్టీతో గెలిచి శాసనసభకి వెళ్తాం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, if there is no risk, there is no story. On the dais you see eminent personalities who have achieved great things in their lives, but they are here today because they have sacrificed a lot. They face tremendous amount of challenges. So all the youngsters in front of me, every failure is a stepping stone for success. I have redefined fail. It is our first attempt in learning. We should take this in spirit. It should build fire in our belly, and we should go achieve what we want to achieve in our lives. AU 100 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంది. కాలం మారుతుంది, టెక్నాలజీలు కూడా మారుతున్నాయి. అందుకే వైస్ ఛాన్సలర్ గారి ఆధ్వర్యంలో మన కరికులంలో కూడా మనందరం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీ కనెక్ట్ కూడా చాలా చాలా అవసరం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమావేశానికి వచ్చే సమయంలో కూడా ఆయన డిపార్ట్మెంట్ రివ్యూ చేసి చాలా స్పష్టంగా చెప్పారు, ఇండస్ట్రీ అకాడమీ కనెక్ట్ అవసరం ఉంది. కేవలం క్లాసెస్లో చదువుకుంటాం కాదు, కనీసం 1 సంవత్సరం అన్న ఫీల్డ్కి వెళ్ళాలి, వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం పిల్లలందరిపైన ఉందని చెప్తాం జరిగింది. అది నేను డైరెక్షన్ నేను స్వీకరిస్తున్నా. తప్పనిసరిగా ఆ మార్పు కూడా మేము తీసుకొస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తున్నా. మనందరం చూస్తున్నాం, 4 సంవత్సరాలు మీరు అద్భుతంగా కష్టపడి చదువుకుంటారు, కానీ ఉద్యోగాలు వచ్చేదాకా కొంచెం ఇబ్బంది పడతారు. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అని కరెక్ట్గా 4 నెలల్లో మీరు అక్కడికి వెళ్ళిన వెంటనే నేర్చుకున్న వెంటనే మీకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. ఇదే అంటారు స్కిల్ గ్యాప్. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. దానికి మేము అహర్నిశలు కష్టపడతామని ఈ సభాముఖ పిల్లలందరికీ మేము తెలియజేస్తున్నాం. అతి చిన్న వయసులో నన్ను విద్యాశాఖ మార్చులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానంటే చాలామంది నాకు చెప్పారు, అది కఠినమైన పోర్ట్ఫోలియో మీకు అవసరమా అని. అందుకే కావాలి, భారతదేశ చరిత్ర తిరిగి రాయాలంటే మా పిల్లలే తిరిగి రాయగలుగుతారు. అందుకే ఈ ఛాలెంజ్ని నేను స్వీకరిస్తున్నానని చెప్తాను జరిగింది. ఇంకా మార్పులు తీసుకురావాలి, నిధులు కేటాయించాలి. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, పర్మనెంట్ ఫ్యాకల్టీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు, పెండింగ్లో ఉన్న అన్ని పోస్టులు యుద్ధ ప్రాతిపదికంగా భర్తీ చేయాలని ఈ సభాముఖ హామీ ఇస్తున్న. రాబోయే సంవత్సరంలో భర్తీ చేసి
మళ్ళీ మీకు కంపడతామని ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తున్నాం. భారతదేశంలో హైయర్ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. రీసెర్చ్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క యూనివర్సిటీ ఒక సబ్జెక్ట్ మీద స్పెషలైజ్ అయితేనే ఎకో సిస్టమ్ మొత్తం ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయని కూడా మనందరూ తెలిసిన విషయమే. ఉత్తరాంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఎకనామిక్ ఇంజిన్గా మారబోతుంది. రేపు గూగుల్కి డేటా సెంటర్కి మనం శంకుస్థాపన వేయబోతున్నాం. ఈ గడిచిన 6 నెలల్లో ఆర్సిల్లర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఇక్కడ ప్రారంభించాం. నిన్నగాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మేరకు ఒక ఇంగాట్ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా మన శంకుస్థాపన చేస్తాం జరిగింది. సో వాళ్ళకి కావాల్సిన కరికులం ఇవన్నీ ఏర్పాటు చేసే బాధ్యత ఆంధ్ర యూనివర్సిటీ తీసుకోవాలని ఈ సభాముఖంగా వైస్ ఛాన్సలర్ గారిని కోరుకుంటూ, ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఒక విషయం కోరాలని కోరుతున్నా, ఒక కోరిక కోరుతున్నా. అడగంది అమ్మ కూడా పెట్టదంటారు సార్. అందుకే ఆంధ్ర యూనివర్సిటీకి కనీసం 250 కోట్ల నిధులు కేటాయించి రీసెర్చ్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీని, వైస్ ఛాన్సలర్ గారిని నేను గతంలో కలిసినప్పుడు చెప్పా, రాబోయే 100 సంవత్సరాలకి మనం ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి. దాంట్లో ఎవ్రీ 5 years మన విశ్వవిద్యాలయం ఏం సాధించాలనేది చాలా స్పష్టంగా ఉండాలి, కేపీఐస్ ఉండాలి. అది రూపొందించి మన స్టూడెంట్స్ టెనెట్ ముందలు పెట్టి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని రాబోయే 100 సంవత్సరాల విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని ఈ సభ ముఖంగా మిమ్మల్ని అందరు కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరు నాతో చెప్పాలి, జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you very much.